మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారని ఒకసారి గమనించాలి. మీనరాశి వారికి జన్మ రాశిలో కుజుడు, బుధుడు, రాహు యొక్క సంచారం, తృతీయంలో బృహస్పతి ప్రతికూలంగా సంచరించడం, వాక్ స్థానంలో రవి ప్రభావం. ఈ వారం మీనరాశి వారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అనుకోని మాటల వల్ల, చికాకుల వల్ల మనస్పర్ధలు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరితో ఏదో ఒక గొడవ, చికాకులు మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి. మీనరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వకూడదు. ఎందుకంటే వారికి ధనపరమైనటువంటి నష్టాలు అధికంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఎదుటివారితో ఎవరిని గుడ్డిగా నమ్మద్దని మాత్రం సూచిస్తున్నాను. ప్రతి ఒక్కరితో వాగ్వివాదాలకి మాత్రం మీనరాశి వారు దూరంగా ఉండాలి. ఈ వారం మీనరాశికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అసలు ఈ వారం అనుకూలంగా లేదు. చాలా ఆచితూచి వ్యవహరించాలి. రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. మీనరాశి రాజకీయ నాయకులు దేని మీద ఆశ పెట్టుకోవద్దని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. మీనరాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కష్టములు కలిగేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. ఏదో ఒక విషయంలో ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీనరాశి వారు నిత్యం పారాయణం చేయాలని మరొకసారి సూచిస్తూ ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అలాగే ఈ యూట్యూబ్, ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క రాశి ఫలితాలను ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి. భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.